హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ట్రాంక్వా మసాజర్ చైర్ గురించి మాట్లాడుకుందాం. ఇది స్లీప్ కంపెనీ బ్రాండ్ నుంచి వస్తుంది. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ కీ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి ఇన్బిల్ట్ మసాజర్ ఉంటుంది, లెగ్ రెస్ట్ ఉంటుంది, అండ్ ఆర్మ్ రెస్ట్ ఉంటాయి, 4 టిల్టబుల్ అండ్ హెడ్ రెస్ట్ కూడా. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడతా. అండ్ ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. యాక్చువల్లీ చూడడం వరకు మాత్రమే, మనమేం చేయడానికి ఉండదు. ఒకవేళ మీరు ఈ మసాజర్ చైర్ పర్చేజ్ చేసుకుంటే స్లీప్ కంపెనీ బ్రాండ్ నుంచే ఒక టెక్నీషియన్ ఇంటికి వస్తారు. మీకు కన్వీనియంట్ అయిన డేట్ అండ్ టైం వాళ్ళకి చెప్తే ఇంటికి వచ్చి వాళ్ళే అన్బాక్స్ చేసి 10 to 15 minutes మాక్సిమం, ఒకవేళ తీసుకుంటే 20 minutes లో కంప్లీట్ అసెంబుల్ చేసి వెళ్ళిపోతారు. నాకు హార్డ్లీ 15 minutes పట్టింది. కొన్ని బీ రోల్స్ షూట్ చేశాను, అవి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ వాళ్ళే ఇన్స్టాల్ చేసి డెమో కూడా ఇచ్చి వెళ్తారు. బట్ బాక్స్ లో వచ్చే కాంపోనెంట్స్ గురించి ఒకసారి చెప్తాను చూడండి. మెయిన్ చైర్ బాడీ ఉంటుంది, 4D అడ్జస్టబుల్ ఆమ్లెట్స్ ఉంటాయి, స్క్రూ అండ్ ఇన్స్టాలేషన్ కిట్ ఉంటుంది, బాక్స్ లో యూజర్ మాన్యువల్ అండ్ చైర్ పార్ట్స్ కోసం ప్రొటెక్టివ్ కవర్ ఉంటుంది. స్మాల్ రీచార్జబుల్ మసాజర్ కంట్రోల్ ని లోపలే లాక్ చేసి ఉంచుతున్నారు. చైర్ మొత్తం సెమీ అసెంబుల్డ్ అండ్ ఈ ఇన్స్టాలేషన్ కి ఎటువంటి చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా సర్వీస్ చేసి వెళ్తారు. ఫస్ట్ కీ ఫీచర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఇందులో స్మార్ట్ గ్రిడ్ పేటెంటెడ్ కంఫర్ట్ సీట్ వస్తుంది. సీట్ సైజ్ చాలా వైడ్ ఉంటుంది, కొంచెం హెవీ పర్సన్స్ కూర్చున్నా గానీ సఫిషియెంట్ గా సరిపోతుంది. స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. ఇది మన బాడీకి తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటుంది. స్పైన్, హిప్స్, టైల్ బోన్ ఈ మూడింటి యొక్క ప్రెషర్ ని రెడ్యూస్ చేయడానికి డిజైన్ చేయబడింది. వెనకాల కూర్చుంటున్నప్పుడు ఈ మసాజర్ ఉండడం వల్ల కొంచెం ఏదో మనకి గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. బట్ మసాజర్ మీరు ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు మాత్రం బ్యాక్ మొత్తం చాలా సపోర్టివ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫ్రీక్వెంట్ టైమ్ ఇంటర్వెల్స్ లో మసాజర్ ఆటోమేటిక్ గా మోడ్ చేంజ్ చేస్తూ మనకు మసాజ్ చేస్తూ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీంట్లో 4500 mAh బ్యాటరీ వస్తుంది. మనం ఏదో పవర్ సప్లై ఆన్ చేసి కేబుల్స్ అవి పెట్టుకొని మసాజ్ యూజ్ చేయాలన్నట్లయితే ఏం లేదు. 2 గంటలు పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడం కోసం. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. ఇంట్లో ఎవరి దగ్గరైనా మనకు దొరికే పోర్టే. వన్స్ ఫుల్ ఛార్జ్ చేసి చైర్ ని మీకు కావాల్సిన ప్లేస్ లో పెట్టుకొని మసాజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంక ఈ మసాజర్ లోకి ఒకసారి మనం డీప్ డైవ్ చేస్తే, లంబర్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి టైల్ బోన్ దగ్గర నుంచి మిడిల్ బోన్ కి ఈ మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కరెక్ట్ గా వీళ్ళు పాయింట్ చేశారు. బట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మనం కిందకి జరుగుతూ ఉంటే మసాజర్ పైన మనకు తగులుతూ ఉంటుంది. ఒకవేళ స్ట్రైట్ గా అప్రైట్ కూర్చుంటే లోయర్ బ్యాక్ కి మసాజ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, మసాజ్ అనగానే ఏది మనం చేతులతో సాఫ్ట్ గా కంఫర్ట్ గా చేస్తూ ఉంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ మసాజ్ కాదు. వెనకాల ఇది మెష్ నెట్ తో వస్తుంది. అండ్ మసాజ్ పాయింట్స్ కూడా మనకి నీడింగ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్తూ ఉంటాయి. మషిన్ మసాజ్ కనుక మీరు ఒకసారి ఫీల్ అయితే ఆ నీడింగ్ ఎఫెక్ట్ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా మసాజ్ చేసే కంటే కూడా ఇలా మసాజ్ చేస్తూ ఉంటే మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఇది ఇస్తుంది. ఒకవేళ లాంగ్ అవర్స్ కూర్చునే వాళ్ళు, అంటే స్పెసిఫిక్ గా నేను మసాజ్ కోసం మాత్రమే కొనుక్కుంటా అన్నట్లు కాదు, చైర్ లో లాంగ్ అవర్స్ మీరు కూర్చొని పని చేసుకునే వాళ్ళు అయితే, ఎప్పుడైతే మీకు కొంచెం బ్యాక్ హర్టింగ్ అనిపించిందో అప్పుడు మసాజర్ ఆన్ చేస్తే ఆ కాసేపు మీకు రిలాక్సేషన్ అనిపిస్తుంది. మసాజర్ వదిలేసేయండి. నార్మల్ బ్యాక్ మనం చూసుకున్నా గానీ ఇది మెష్ డిజైన్ తో వస్తుంది. హీట్ మొత్తం వెనకే నిలిచిపోయి, అంటే లెదర్ సీట్స్ మనం యూజ్ చేసినప్పుడు అక్కడే హీట్ ఉండిపోయి వేడిగా మనకి చెమట వస్తూ ఉంటుంది. ఇందులో అలా ఉండదు. హీట్ మొత్తం వెనక నుంచి అబ్జర్వ్ అయిపోయింది, వెంటిలేషన్ ఉన్నట్లు అనిపిస్తుంది. సో లాంగ్ అవర్స్ మనకు వచ్చిన వెనక చెమట పట్టడం లాంటి ఇష్యూస్ అయితే ఏముండవు. నేను మోడ్స్ గురించి చెప్తాను కదా, ఇందులో 2 మోడ్స్ ఉన్నాయి. బాటమ్ బటన్ అంటే కింద ఉన్న బటన్ మీకు ఆన్ ఆఫ్ కి పనిచేస్తుంది, అండ్ టాప్ లో ఉన్న బటన్ మసాజ్ మోడ్స్ కి పనిచేస్తుంది. ఒకసారి క్లిక్ చేస్తే జస్ట్ మసాజ్ అంటే నీడింగ్ యాక్షన్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. జస్ట్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులేట్ అవుతూ అది మసాజ్ చేసింది. రెండోసారి మీరు క్లిక్ చేశారనుకోండి మోడ్ బటన్ ని, అది కొంచెం ఫాస్ట్ మోడ్ కి వెళ్తుంది. అండ్ ఆ ఫాస్ట్ మోడ్ లో హీట్ కూడా యాంటిసిపేట్ చేసింది. హీట్ అంటే మళ్ళీ మనం హర్ట్ అయ్యే విధంగా కాదు, జెంటిల్ హీట్ ఇచ్చింది. అది కొంచెం రిలాక్సేషన్ లో టైట్ మజిల్స్ ఏమన్నా ఉంటే వాటిని రిలాక్స్ చేసుకోవడం కోసం ఈ జెంటిల్ హీట్ ని యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న కొన్ని అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, బిల్ట్ ఇన్ ఫుట్ రెస్ట్. బీ రోల్స్ వేస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఒక 6 feet ఉన్న పర్సన్ కూడా ఫుట్ రెస్ట్ మీరు బయటికి అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ కంప్లీట్ రిక్లైన్ చేసుకోవచ్చు. అప్ టు 135 degrees వరకు రిక్లైనింగ్ యాంగిల్ ఉంటుంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా చెప్పాను కదా, 4D అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, టాప్ అండ్ బాటమ్ అండ్ ఫ్రంట్ కి బ్యాక్ కి మనకి టిల్ట్ అవుతుంది. అలానే 4D అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ కూడా, బోత్ హైట్ అండ్ రీచ్ రెండింటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి, వాటికి తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ బాడీకి తగ్గట్టు స్మార్ట్ గ్రిడ్ సీట్ అడాప్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మీ హైట్ కి తగ్గట్టు అండ్ టేబుల్ హైట్ కి తగ్గట్టు దీనిలో గ్యాస్ లిఫ్ట్ ఉంటుంది. హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, 0 noise తో. ఇప్పుడు ఒకసారి నా ఆనెస్ట్ రివ్యూ చెప్తాను ఈ చైర్ యూస్ చేసిన దగ్గర నుంచి. ఆల్మోస్ట్ నేను ఒక 2 weeks నుంచి ఈ చైర్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ సీట్ గురించి అయితే కంప్లైంట్ చెప్పక్కర్లేదు. స్మార్ట్ గ్రిడ్ సీట్ నా దగ్గర ఉన్న ఇప్పటికి 3 ఆఫీస్ చైర్స్ ఉన్నాయి. 3 కూడా స్లీప్ కంపెనీ బ్రాండ్ చైర్స్ నేను యూస్ చేస్తున్నా. నార్మల్ ఆఫీస్ చైర్ లాగైతే అనిపించదు. రెండోది ఈ లంబర్ మసాజ్, ఇది సర్ప్రైజింగ్లీ కొంచెం ఎఫెక్టివ్ గానే ఉంది. అంటే ఏదో ఉందంటే ఉన్నట్లు కాకుండా కొంచెం వాల్యూ యాడ్ చేస్తుంది. ఇనిషియల్ గా మీకు అనిపించకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక 5 to 10 minutes తీసుకోండి, మీకు ఖచ్చితంగా రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ 2 మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ హీట్ మోడ్ లో అయితే నాకు మరి అంత కంఫర్ట్ ఉన్నట్లు అనిపించలా. నార్మల్ ఫస్ట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రం మీకు అబ్సల్యూట్ కంఫర్ట్ ఉంటుంది, ముఖ్యంగా లోయర్ బ్యాక్. ఇంకా అడిషనల్ ఫీచర్స్ పరంగా రిక్లైనింగ్ స్మూత్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంది. అంటే 0 noise, రిక్లైన్ చేసుకున్నప్పుడు నాయిస్ ఉండదు. బట్ ఫుట్ రెస్ట్ మనం తీసుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది. ఆర్మ్ రెస్ట్ అండ్ హెడ్ రెస్ట్ అన్ని కూడా మళ్ళీ స్మూత్ గానే అనిపిస్తాయి. ఓవరాల్ గా 1 word లో దీని వెర్డిక్ట్ ఏంటి అంటే, ఒకవేళ
ఒకవేళ మీరు ఎర్గోనామిక్స్ చైర్స్ కోసం చూస్తూ ఉంటే, అంటే స్టైల్ గా ఫ్లాట్ బ్యాక్ తో కాకుండా కొద్దిగా మనం కూర్చున్నప్పుడు కంఫర్ట్ లెవెల్స్ ఇస్తూ, బ్యాక్ లుంబర్ సపోర్ట్ ఇస్తూ, స్పైన్ కి అండ్ లోయర్ బ్యాక్ కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ట్రాంకో మసాజర్ చైర్ ని మీరు ఖచ్చితంగా పిక్ చేయొచ్చు. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇప్పుడు ఆఫర్స్ అవి ఇవి కలుపుకొని 20-25 వేల రూపాయల దగ్గరలో ఉంది. అక్కడ వరకు మీరు వెళ్ళగలరు అనుకుంటే ఈ మసాజర్ చైర్ పిక్ చేసుకోండి. లేదు అనుకుంటే వీళ్ళ బ్రాండ్ లోనే ఇదే స్మార్ట్ గ్రిడ్ సీట్ తో అండ్ సేమ్ లుంబర్ సపోర్ట్ తో 7,000-8,000 రూపాయల దగ్గర నుంచి కూడా చేసి ఉన్నాయి. మీరు వాటినైనా ఆప్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు మసాజర్ కావాలి అనుకుంటే అప్పుడు దీనికి రండి. ఒకసారి చెక్ చేయాలనిపిస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తున్నాను. ఆ లింక్స్ యూస్ చేసి నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.